చైల్డ్హుడ్ కార్టూన్స్ ఎవరికి ఇష్టం ఉండవు. నాకు మా చెల్లికి ప్రాణం. కానీ ఈ కార్టూన్స్ వల్లే నాకు మా చెల్లికి రోజు గొడవలు జరిగేవి. అది కూడా ఈ రిమోట్ వల్లే. ఈ రిమోట్ ఆ గయ్యాలకు దొరకకుండా ఎలాగైనా దాచిపెట్టాలి. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? లేదు, ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడదాం. ఎవరు చూడలేదు కదా, ఇంకా వెళ్దాం. ఈ రోజు మొత్తం ఎత్తుక్కుంటానే ఉంటుంది. లేకపోతే పొద్దున్నే ఆ బార్బీ కార్టూన్ పెడతావే. అవును, మా చెల్లికి బార్బీ అంటే ప్రాణం, కానీ నాకు మాత్రం అసహ్యం. నా అందమైన బార్బీ, ఈ రోజు నీ కార్టూన్ వస్తుంది, పద వెళ్దాం. రిమోట్ ఏది కనిపించట్లేదు. బార్బీ, నువ్వేమైనా తీసావా? సరే, ఒక పని చేద్దాం, అమ్మని అడుగుదాం. అమ్మా, టీవీ రిమోట్ కనిపించట్లేదు. ఏది ఒక్క చోటు ఉంచరు, చూస్తారు ఎక్కడో పెట్టేస్తారు. అనవసరంగా అడిగా, నేనే వెళ్ళి వెతుక్కుంటా. మంచం కింద ఉందా? ఇక్కడుందా? ఇక్కడ ఎవరు పెట్టారు? అయితే ఇది వాడే చేసుంటాడు. పాపం పిచ్చది వెతుకుతానే ఉంటుంది, అయినా దానికి అలాగే అవ్వాలి. ఎవరబ్బా నా పక్కన? నా అందమైన బార్బీ కార్టూన్ వచ్చినప్పుడే రిమోట్ తీస్తావారా? ఈ రోజు నీ పని అయిపోయిందిరా. అబ్బా సుజీ, ఆపు, ఇంకెప్పుడు రిమోట్ తీయను. అబ్బా, ఆపుతారా మీ గోలా? ఆ రిమోట్ నాకు ఇవ్వండి. అమ్మా, సండే స్పెషల్ అని కార్తీక దీపం సీరియల్ పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా వేస్తున్నాడు. ఇంకిద్దరు మూసుకుని వెళ్ళి హోంవర్క్ చేయండి. You are beautiful, you are love, you are a light that we sent from above. You are everything, we are one, dirt from the earth. ఇంక టాపిక్ లోకి వచ్చేస్తే, మా ఊర్లో ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టారు అండ్ అక్కడ బెంటెన్ వాచ్ కూడా దొరుకుతుంది. ఇంకా మా అమ్మని బాగా బతిమాలేక మా అమ్మ ఒప్పుకున్నారు కూడా. కానీ అక్కడ ఏం జరిగిందంటే మీరే చూడండి. అమ్మా అటు చూడు. అరే అంకుల్, మీ అప్పడం ఏంటి ఎంత ఉంది? మొత్తం మీరే తినేస్తారా? కొంచెం నాకు కూడా పెడతారా? హే, ఆ బాబు చూడు ఎలా మాట్లాడుతున్నాడో. హే, ఆడు మొహం చూడు, వాడి మొహం ఎలా అయిపోయిందో. అమ్మా ఆగమ్మా, ఆ బెంటెన్ వాచ్ కావాలమ్మా. ఏమొద్దు, తిరిగేసి వెళ్ళిపోదాం. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా, ఆ రాహుల్ గడు ఆ బెంటెన్ వాచ్ పెట్టుకున్న తర్వాతే అమ్మా మార్కులు బాగా వస్తున్నాయమ్మా. అవునా బంగారం? అయితే పదనానా. అమ్మా, ఈ వాచ్ లో మనం అల్లారం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేను పొద్దున్నే లేచి చదువుకుంటా. 120 అసలు కొన్నావు. అమ్మా ప్లీజ్ అమ్మా, పొద్దున్నే లేచి చదువుకుంటానమ్మా. ఇంకెప్పుడైనా బయటికి తీసుకెళ్ళమని అడుగు, చెప్తా. నా మాట వినమ్మా. కొననని చెప్తున్నాను కదా. అమ్మా, ఇప్పుడు నువ్వు కొనక్కపోతే ప్యాంట్లో సుస్సు పోసేస్తా. ఇంకా ఇంత జరిగిన తర్వాత ఆ బెంటెన్ వాచ్ నా చేతికొచ్చేసింది. అరే, ఈ బెంటెన్ వాచ్ లో ఏం ఏలియన్స్ ఉన్నాయి? డోరేమోన్, నువ్వు కూడా ఉన్నావా? ఇంకెవరున్నారు? సించాన్, నువ్వు కూడా ఉన్నావా? సించాన్ లా మారుదామా? లేదు, వాచ్ టైం రాదు. డోరాలా మారుదాం. చూజీ, ఇంకా ఎంతసేపు ఉండాలి? అన్నయ్య ఉండు, ఫైనల్ టచ్ ఇవ్వాలి. అన్నయ్య బొట్టు పెట్టుకో. ఇప్పుడుంది ఇండియన్ వైబ్స్. చూశారు కదా, మా చెల్లి డోరాకి పెద్ద ఫ్యాన్. ఈ అమ్మాయిలకి పిచ్చేంటో పింక్ కనిపిస్తే చాలు ఆ కార్టూన్ కి పెద్ద ఫ్యాన్ అయిపోతారు అండ్ వాళ్ళల్లా మారిపోతారు కూడా. చూజీ కూడా పూర్తిగా డోరాలా మారిపోయింది. మా చెల్లి చేసే పనులు నాతో పర్వాలేదు, కానీ చూజీ మా అమ్మతో కూడా చేయడం మొదలు పెట్టింది. చూజీ, ఒకసారి ఆ బ్లూ బాక్స్ అందివి. అమ్మా, ఇక్కడ మొత్తం 4 బ్లూ కలర్ బాక్సెస్ ఉన్నాయి. నీకేది కావాలి? అదిగో ఆ రైట్ సైడ్ ఉంది. అమ్మా, ఇక్కడ పెద్ద బాక్స్ ఉంది, చిన్న బాక్స్ కూడా ఉంది. నీకే బాక్స్ కావాలి? ఆ చిన్నది. అమ్మా, ఇదిగో. సరే వెళ్ళు. 2000 years later.
చూజీ ఒకసారి పిండి రుబ్బు. అమ్మా దీంతో రుబ్బాలా లేదా దీంతో రుబ్బాలా లేదంటే దీంతో రుబ్బాలా? 5th క్లాస్కి వచ్చావు, పిండి రుబ్బడం కూడా రాదు. సించాన్ ఇది నా ఫేవరెట్ కార్టూన్ షో. నాకు చిన్నప్పటి నుంచి ఆశ సించాన్ లా ఒక్క రోజైనా బతకాలని. కానీ మన ఊళ్ళో అంత ధైర్యంగా బతకాలంటే చాలా కష్టం. అందుకే సించాన్ దగ్గరికి ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నా. మరి వెళ్దామా? ఓరి దేవుడా, ఆంటీ ఇలా తయారయ్యారండి పంటిగాడ్లాగా. ఏంటి వీడు ఇలా అనేసాడు? హే బాబు మర్యాదగా మాట్లాడు. సారీ ఆంటీ, సించాన్ ఉన్నాడా? హో సించాన్ ఫ్రెండ్ వా నువ్వు? చూస్తేనే అర్థమవుతుంది. ఆ పక్కనుండే పొదల్లో ఉండు, సించాన్ ని పిలుస్తాను. థ్యాంక్ యూ బంటి. థ్యాంక్ యూ ఆంటీ. సించాన్ ఏం చేస్తున్నావు? పక్కింటి యోగా చేస్తుంది. సించాన్ నేను నీతో మాట్లాడటానికి వచ్చాను. సరే పదా. ఏంటి తమ్ముడు నువ్వు ఏమైనా పిచ్చిగుడ్లు పెంచుకుంటావా? లేదు సించాన్, అయినా ఎందుకు అడిగావు? ఏం లేదు తమ్ముడు, జుట్టు ఎక్కువగా ఉంది కదా, పిచ్చిగుడ్లు వ్యాపారం ఏమైనా పెట్టావా అని. సర్లే అవన్నీ ఎందుకులే, విషయం ఏంటో చెప్పు. సించాన్ నేను నీకు పెద్ద అభిమానిని. నాకు చిన్నప్పటి నుంచి ఆశ నీలా ఉండాలి అని. సరే తమ్ముడు ఒక ఎక్సర్సైజ్ చెప్తా, రోజు ఇంటికెళ్ళాక చెయ్యి. A few moments later. సరే తమ్ముడు ఎలా చెయ్యాలో అర్థమైంది కదా. హా సించాన్ ఇంకా చేద్దామా? సరే సించాన్ బాస్. సరే 1 2 3. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు అరే తమ్ముడు నీ పీర్స్ కొంచెం ఇటువైపు పెట్టు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. సరే ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎక్కడైనా వాడుంటే వాడి పని అరే టైం అయిపోతుంది, వేరే కార్టూన్ కూడా వెళ్ళాలి కదా. అరే ఏంట్రా ప్యాంట్ ఇప్పేసావు? సరే ఇంకో కార్టూన్ కి వెళ్దాం పదా. ఒరే జియాన్ నాకు ఒకసారి ఆడుకోవడానికి ఇస్తావా? అవునా నోబితా, అయితే మేము చెప్పినట్టు వినాలి. సరే జియాన్. ఇటు కాదు నోబితా, అటువైపు తిరుగు. జై బాలయ్య. ఏ సోడబుడ్డి తీసుకోరా. డోరేమాన్ డోరేమాన్ ఆ జియాన్ గడు ఉన్నా. డోరేమాన్ ఏం చేస్తున్నావు? డోరేమాన్ కి సుజుకాకి అక్రమ సంబంధం ఉందని నోబితాకి తెలిసిపోయింది. అసలు ఈ ప్రేమ గాథ ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో నోబితాకి తెలుస్తుందా? మీ అభిమాన సీరియల్ వీడికి నేను నీకు నువ్వే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకి మీ అభిమాన మామిడికాయ ఛానల్లో. అబ్బా సూపర్ ఎపిసోడ్, ఎవడు తీసాడు గానీ సూపర్ 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 సూపర్. నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. ఇంకా చాలా కార్టూన్స్ చేద్దాం అనుకున్నా, కానీ అన్ని చేయడం అంటే చాలా కష్టం కదా. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా తప్పకుండా చేస్తాను. అండ్ దాంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో చేసుకోండి. అప్కమింగ్ వీడియో అప్డేట్స్ అన్ని అందులోనే వస్తాయి. ఇంకా అప్పుడప్పుడు రీల్స్, ఇంకా కొంచెం నా గురించి కూడా. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.